మన మోకీళ్ళు బాగుంటేనే మనం చక్కగా నడవగలం. అలాగే మన భుజంకీలు బాగుంటేనే మన దైనందిన పనుల్ని సులువుగా చేసుకోగలం. మన భుజంలో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది మన పాలిట పెద్ద కష్టమే అవుతుంది. మన కదలికలన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ కొంతమందికి భుజం నొప్పి అనేది పెద్ద సమస్యగా మారుతుంటుంది. ముఖ్యంగా షుగర్తో బాధపడుతున్న వాళ్ళలో తరచూ భుజం బిగుసుకుపోవడం అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన సమస్యను ఫ్రోజన్ షోల్డర్ అని పిలుస్తారు డాక్టర్లు. ఫ్రోజన్ షోల్డర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని కీళ్ళన్నిటిలోకి ఎక్కువగా కదిలేది భుజం కీలు. దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి. భుజం పట్టివేయటం నుంచి కీలు పక్కకు జరిగిపోవటం వరకు భుజం కీలుకు కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. 40 ఏళ్లు దాటిన వాళ్లల్లో భుజం నొప్పికి సాధారణంగా కారణమయ్యేది ఫ్రోజన్ షోల్డర్. భుజం కీలు చుట్టూ ఉండే గుళిక ప్రాంతంలో వాపునే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దీనివల్ల గుళిక గట్టిపడుతుంది. దీనికి కారణాలు తెలియదు కానీ సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్రపోనివ్వనంత ఎక్కువ నొప్పి కలుగుతుంది. భుజం పట్టేసినట్లుగా ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ అంటే మనం దాని ఇంగ్లీష్లోనే అడిసిలివ్ క్యాప్సులైటిస్ అంటామండి. దాన్నే పెరియార్థరైటిస్ షోల్డర్ కూడా అంటాం. అంటే చేతికి వచ్చే కండరాలు బిగుసుకొని పోతాయండి. ఇవి షుగర్ ఉన్న పేషెంట్లు వీళ్ళు చాలామంది కామన్గా వస్తుంటారు. మనకి చెప్పే ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా తల దూకోలేకపోతున్నాము, బట్టలు పిండలేకపోతున్నాము, జాకెట్ వేసుకోలేకపోతున్నాము, ఇలాంటి కంప్లైంట్ చాలా కామన్గా చెప్తుంటారండి. షుగర్ ఉన్న పేషెంట్లకి, థైరాయిడ్ ఉన్న పేషెంట్లకి ఇది కామన్గా వచ్చే ప్రభావం అండి. కొంతమందికి యాక్చువల్గా ఇది దెబ్బ తగలటం వలన కూడా వస్తుందండి. ఇది కామన్గా వచ్చే వాటిలో దెబ్బ తగలటము, షుగరు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా చూస్తుంటాం. ఇది చెయ్యి ముందరకు లేకపోవటం, దాన్ని ఇంగ్లీష్లో మనం యాక్చువల్గా అబ్డక్షన్ అనే మూమెంట్ని వాళ్ళు చేయలేకపోతారండి. దాని తర్వాత ఇంటర్నల్ రొటేషన్ అంటాం. చేతిని వెనక భాగంలో తాకమంటే వాళ్ళు తాకలేకపోతారు. ఇది చాలా కామన్గా ఉండే కంప్లైంట్. చెయ్యి మళ్ళీ ముందలకి మడికి ఈజీగా లేపగలుగుతారు. ఫ్రోజన్ షోల్డర్లో 3 రకాల స్టేజెస్ ఉంటాయి బేసిక్గా. ఫస్ట్ స్టేజ్లో వాళ్ళకి కొంచెం మూమెంట్ తక్కువగా ఉంటుంది, కొంచెం నొప్పి ఉంటుంది. రెండో స్టేజ్లో మూమెంట్ 50%, నొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ లాస్ట్ స్టేజ్లో దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. మూమెంట్స్ మొత్తము ఆగిపోతాయి, నొప్పి కూడా ఉండదు. భుజం కీలు కూడా మోకాలి, తుంటి కీలు లాంటిదే. ఇలాంటి కీలును బంతిగిన్నె కీలు అంటారు. గిన్నె ఆకారంలో ఉండే గ్లినాయిడ్ ఎముకలో బంతిలాగా ఉన్న ఎముక ముందు భాగం అమరి ఉంటుంది. ఈ కీలును గుళిక అనే సన్నని పొర కప్పి ఉంచుతుంది. కీలు అటూ ఇటూ కదిలించటానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. వీటినే రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. భుజం కదలికలకే కాకుండా అది పక్కకి కదిలిపోకుండా స్థిరంగా ఉంచటానికి కూడా ఈ కండరాలు ఉపయోగపడతాయి. భుజం కండరాలను ఆనుకొని అక్రోమియాన్ అనే ఎముక ఉంటుంది. ఈ నిర్మాణాల్లో వేటికి సమస్య కలిగినా భుజం నొప్పి మొదలవుతుంది. భుజం కీలులోని కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు, భుజం కఫ్ ప్రాంతంలో చీలిక వచ్చినప్పుడు, భుజం ఎముకల్లో ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, అనుకోకుండా భుజానికి దెబ్బలు తగిలినప్పుడు ఇలాంటి సందర్భాల్లో భుజంలో నొప్పి మొదలవుతుంటుంది. భుజం కదలికలు కష్టమైపోతాయి. చేతిని పైకి ఎత్తలేకపోతుంటారు. చేతిలో వస్తువులను పట్టుకోవటానికి, రాయటానికి సాధ్యం కాని పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇనిషియల్గా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు. అంటే పెయిన్ కిల్లర్స్ కొంచెం వాడతాము. దాని తర్వాత వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజ్ నేర్పిస్తాము. దాని తర్వాత సెకండ్ స్టేజ్లో మనము ఫిజియోథెరపీ అంతా చేపిస్తామండి. ఫిజియోథెరపీలో కూడా అల్ట్రాసౌండ్ థెరపీ, ఐఎఫ్టీ అని చేపించి ఈ ఎక్సర్సైజ్ మనం రెగ్యులర్గా చేపిస్తామండి. ఇక లాస్ట్ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే థర్డ్ స్టేజ్లో మనము యూజువల్గా ఇంజెక్షన్, హైడ్రోకార్టిజోన్ ఇంజెక్షన్ అనేది ఇంజెక్ట్ చేసి దానికి చేస్తామండి. ఇంకా దాని తర్వాత కూడా కాకపోతే జనరల్ అనస్థీషియాలో మ్యానిపులేషన్ చేస్తాం. జనరల్ అనస్థీషియాలో ఏమవుద్దంటే ఇవన్నీ కొన్ని బ్యాండ్స్ లాగా ఫామ్ అవుతాయండి మొత్తం మీద షోల్డర్లో.
ఆ బ్యాండ్స్ మొత్తాన్ని మనము కొంచెం విడదీసినట్టు చేస్తాం. అడెసివ్ క్యాప్సైటిస్ అంటాం బేసిక్గా. దాని తర్వాత స్టేజ్లో కూడా ఇంకా అది కూడా కాకపోతే మనం ఆర్థోస్కోపీ ద్వారా దాన్ని ఆ బ్యాండ్స్ అన్ని రిలీజ్ చేస్తామండి. ఎటువంటి గాయం కాకపోయినా వయసు పెరిగిన కొద్దీ భుజం కండరాలు దెబ్బతినవచ్చు. కాబట్టి వృద్ధుల్లో భుజం బిగుసుకుపోవటం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కండరాలు బలహీనం కావటం వల్ల భుజం కదిలించినప్పుడల్లా నొప్పితో బాధపడతారు. 60 ఏళ్లు పైబడిన 10 మందిలో ఒకరిద్దరికి ఈ సమస్య ఉంటుంది. భుజం బిగుసుకుపోవటం అనేది ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మధుమేహంలో కణజాలం త్వరగా క్షీణించిపోతుంటుంది. కీలు చుట్టూ ఉండే పొర కూడా వేగంగా కుంచుకుపోతుంటుంది. ఇలాంటప్పుడు చికిత్స కొంచెం కష్టంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఎక్స్రే, ఎంఆర్ఐ లాంటి పరీక్షల సాయంతో భుజం నొప్పి తీవ్రతను అంచనా వేసి చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా బిగిసిన భుజానికి ఫిజియోథెరపీతో మంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు డాక్టర్లు. ఇది బేసిక్గా ఎక్కువ మందికి మనం క్లినికల్గానే ఐడెంటిఫై చేస్తామండి. కొత్తగా ఈ మధ్య మనం కొంచెం ఎంఆర్ఐ స్కాన్లో కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ ఎక్సర్సైజ్ బేసిక్గా ఈ షోల్డరు మొబిలైజేషన్ ఎక్సర్సైజ్ అంటామండి. డైలీ యాక్టివిటీలు అండి, మనకి డయాబెటిక్ పేషెంటు, థైరాయిడ్ పేషెంట్లు వీళ్ళందరూ రోజు కొంచెం వ్యాయామం కొంచెంసేపు అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు కనుక రోజు చేయగలిగితే దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. భుజానికి సంబంధించి వచ్చే సమస్యలన్నింటికీ విశ్రాంతి తొలి చికిత్స. అంటే నొప్పి వచ్చిన భుజానికి విశ్రాంతినివ్వటం. దీనివల్ల భుజం లోపల వచ్చిన వాపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తటం చేయకూడదు. భుజం చుట్టూ ఉన్న కండరాలు, టెండ్లాకు సంబంధించి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయటం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భుజం నొప్పి తగ్గటానికి నొప్పి నివారణి మాత్రల్ని అతిగా వాడకూడదు. కొన్నిసార్లు నొప్పి తగ్గించటానికి భుజం కీలులోకి ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. గట్టిపడిన గుళిక భాగాన్ని సాధారణ స్థితికి తీసుకురావటానికి ఇలాంటి పేషెంట్లకు ఎండోస్కోప్ ద్వారా చేసే ఆర్థోస్కోపిక్ సర్జరీ కూడా అవసరమవుతుంది. ఆర్థరైటిస్ మూలంగా కీలు పూర్తిగా దెబ్బతినిపోయినప్పుడు ఒక్కోసారి కృత్రిమ కీలును కూడా అమర్చాల్సి వస్తుంది.